నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. ప్రస్తుతం మార్కెట్లో చెలామణి అవుతున్న 100, 500 రూపాయల నోట్లు పెద్ద మార్పునకు లోనవుతున్నట్టు తెలుస్తుంది. విస్తృతంగా ఉపయోగించే ఈ రెండు కరెన్సీలకు రిజర్వ్ బ్యాంకు భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. మీరు త్వరలో మార్కెట్లో కొత్త భద్రత ఆధారిత 100, 500 రూపాయల నోట్లను చూస్తారు. అయితే ఇప్పటికే చెలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లకు ఏమి జరుగుతుందనే పెద్ద ప్రశ్న. ఈ నోట్ల చెల్లబాటులో ఉంటాయా లేదా అవి చెలామణి నుండి ఉపసంహరణ ఉంటుందా? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే 100, 500 రూపాయల విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేయనుంది. గ్రామీణ లావాదేవీలు, రవాణా, చిన్న వ్యాపారాలలో నగదు భారీగా ఉపయోగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అందుకే ఆర్బీఐ అత్యంత విస్తృతంగా ఉపయోగించే 100, 500 రూపాయల నోట్లను భద్రత లక్షణాలను పెంచే దిశగా అడుగులు వేసింది. ఇక డిజిటల్ చెల్లింపునకు పెరుగుతున్న ప్రజాదరణతో 100, 500 రూపాయల నోట్ల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్బీఐ పేర్కొంది. ఇక డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ రిటైల్ మార్కెట్లు, గ్రామీణ లావాదేవీలు, రవాణా, చిన్న వ్యాపారాలలో నగదు భారీగా ఉపయోగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అందుకే ఆర్బీఐ అత్యంత విస్తృతంగా ఉపయోగించే 100, 500 రూపాయల నోట్ల భద్రతా లక్షణాలను పెంచే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఉన్న నోట్లను నిషేధించాలా లేదా డిమానిటైజ్ చేయాలా అని ఆర్బీఐ ఇంకా పేర్కొనలేదు. కానీ ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం పాత నోట్లు అలానే ఉంటాయి, కానీ రానున్న నోట్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో ఏవైనా మార్పులు చేస్తే పాత నోట్ల రద్దు అవుతాయా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఆర్బీఐ తన కరెన్సీని ఎందుకు మారుస్తుంది? రోజువారీ లావాదేవీలలో ఎక్కువగా ఉపయోగించే నోట్లు 100 రూపాయలు, 500 రూపాయల నోట్లు. ఇక ఈ నోట్లను కూరగాయల దుకాణాల నుండి ఇంధనం వరకు ప్రతిదానికి ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక కరెన్సీని నిర్ధారించడానికి వాటిని బలోపేతం చేయాలని ఆర్బీఐ విశ్వసిస్తుంది. నోట్ల భద్రతను పెంచడం కూడా ముఖ్యం. అందుకే కొత్త మహాత్మా గాంధీ సిరీస్తో నకిలీని అరికట్టడానికి ఆర్బీఐ కొన్ని భద్రతా లక్షణాలను పెంచింది. ఈ కొత్త ఫీచర్లలో వాటర్ మార్కులు, మైక్రో ప్రింటింగు, మెరుగైన ఇంకు ఉన్నాయి. ఆర్బీఐ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా తమ కరెన్సీలను మెరుగుపరుస్తున్నాయని మాజీ బ్యాంకరు సుబ్రమణియన్ చెప్పారు. ఇక 100 రూపాయల నోటుకు ఎలాంటి మార్పులు చేస్తారు? ఆర్బీఐ సూచనల ప్రకారం 100 రూపాయల నోటును పూర్తిగా పునరూపకల్పన చేయలేదు, కానీ కొన్ని మెరుగుదలలు పొందాయి. పదే మడతపెట్టి ఉపయోగించిన తర్వాత కూడా నోటు త్వరగా చెడిపోకుండా ఉండేలా నోటు ముద్రణ, కాంటెస్టు, సిరా బలం పెంచనున్నారు. అలాగే వాటర్ మార్కు, భద్రతా దారం స్పష్టత కూడా మెరుగుపరచనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నిజమైన నోట్లను గుర్తించడం సులభం చేస్తుంది. ఇది నోటు జీవితకాలం పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. మురికిగా లేదా అరిగిపోయిన నోట్లను తరచుగా మార్చుకోవడం వల్ల ముద్రణ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. కొత్త నోటు రూపాన్ని పోలి ఉంటుంది, కానీ పాత నోట్లతో పోలిస్తే డిజైన్ వివరాలు, స్పర్శ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.